సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, నీ గర్భగుడిలో పురుడోసుకున్నది మానవ చిరునామా. అమ్మా 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 అమ్మా. ఆ అమ్మతనానికి కమ్మతనానికి సృష్టికి జీవం పోసినటువంటి స్త్రీని ఈ రోజున గ్రామ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, దేశవ్యాప్తంగా కూడా ఎంతమంది గౌరవిస్తున్నారు, ఎంతమంది ఆ స్త్రీని పూజిస్తున్నారు. ఆ స్త్రీని ఎదగకుండా చేస్తున్నారు, పుట్టకుండా చేస్తున్నారు, పుట్టుకలోనే మరణించేలాగా చేస్తున్నారు. 5 సంవత్సరాల బిడ్డ దగ్గర నుంచి 20 సంవత్సరాలు 30 సంవత్సరాల వయసు వరకు ఉన్నటువంటి ప్రతి స్త్రీ మీద కూడా అత్యాచారాలు చేయడం, మానభంగాలు చేయడం ఇది దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, గ్రామీణ స్థాయిలో జరుగుతున్నది. అటువంటి జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ అనేక పథకాలు పెట్టి ఆ స్త్రీమూర్తిని మరి చదవనివ్వాలి, ఎదగనివ్వాలి, భవిష్యత్తుకి దారి చూపించాలి. ఉద్యోగపరంగా కానీ, రాజకీయ పరంగా కానీ అన్ని రంగాల్లోనూ స్త్రీ ముందుండాలని చెప్పేసి అనేక పథకాల ద్వారా మరి అనేక ఉత్తేజకరమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అటువంటి కార్యక్రమాల్లో మన పాలకులు నియోజకవర్గంలో మన శాసనసభ్యులు మరి నిమ్మల రామానాయుడు గారు, నీటిపారుదల శాఖ మంత్రులు మరి ప్రతి సంవత్సరం కూడా 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా మరి సేవ్ ది గర్ల్ చైల్డ్ అనే కార్యక్రమం ద్వారా మరి ఈ యొక్క స్త్రీలు ఎవరైతే ఉన్నారో, బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పుట్టనిద్దాం, పెరగనిద్దాం, చదవనిద్దాం అనే నినాదంతో మరి ప్రతి సంవత్సరం కూడా గాంధీ బొమ్మల సెంటర్లో మరి ప్రతి ఊతున్నటువంటి పెద్ద కార్యక్రమం పెట్టి ఆ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరిలోనూ కూడా చైతన్యం తీసుకొచ్చేలాగినట్టుగా చేసినటువంటి ఈ సేవ్ ది గర్ల్ చైల్డ్ కార్యక్రమాన్ని మరి రేపు ఉదయం 6 గంటలకి గాంధీ బొమ్మల సెంటర్లో చేపట్టినటువంటి ర్యాలీ కార్యక్రమం కానీ, ఆ కార్యక్రమంలో ప్రతి స్త్రీ పాల్గొనేలాగున ఆడపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులే కాదు, ఆడపిల్లలు లేనటువంటి తల్లిదండ్రులు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనేలాగున మరి ప్రతి ఒక్క ఇంట్లోనూ కూడా చైతన్యపరిచి ఆ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. దానికి ప్రతి ఒక్కరూ కూడా ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, వ్యవసాయ పరంగా కానీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఆ పిల్లల్ని ఆ కార్యక్రమంలో పాల్గొనేలాగా చేసి మరి విజయవంతం చేస్తారని చెప్పేసి పాలకులు ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ పరంగా, పాలకులు జేఏసీ పరంగా మరి గుడాల హరిబాబుగా నేను ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను.